ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. సర్వయుగములలో సజీవుడ వేంటున్న మా సర్వోన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు మార్పు లేకుండా మమ్మల్ని అద్భుత రీతిలో హత్తుకొని ఆలోచన చెప్పి విడువక ఎడబాయక ఏ యొక్క అపాయంను దరిచేరక నడిపిస్తున్న మీ దయగల హస్తంను బట్టి వేలాది వందనములు ప్రభా. మరొక రోజులో ఈ ఉదయకాలపు సమయంన సజీవ లెక్కలో మొదటిగా మీకు ప్రార్థించుకొని ప్రార్థన పూర్వకంగా ఈ రోజును ప్రారంభించుకోవటానికి మందరికి ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను అవకాశంను బట్టి వేలాది వందనములు తండ్రి. మీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా ప్రభా? మీరు ఆజ్ఞేయగా జరగనిదంటూ ఏదైనా ఉన్నదా ప్రభా? మీ ఆజ్ఞ ద్వారా మీ పిల్లలకు సమస్తమును సమకూర్చి ఇవ్వగలన సర్వశక్తి గలన దేవుడు మీరే తండ్రి. విశ్వసిస్తున్నాం, నమ్ముచున్నాం ప్రభా. ఎందరైతే ఈ రోజున ఎందు నిమిత్తము ఫాస్టింగ్ ఉండి ప్రార్థిస్తున్నారో వారి కుటుంబం కొరకు, వారి పిల్లల భవిష్యత్తు కొరకు ఏక కలతతో, ఏ కన్నీటితో, ఏక మూలుగుతో మీ వైపు చూసి ప్రార్థిస్తున్నారు ప్రభా. ప్రతి ప్రార్థనకు జవాబు చేయగలన దేవుడు తండ్రి. ఈ యొక్క సమయంని వారి జీవితంలో ఒక అద్భుతమును మీరు చేయబోచున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అయా, మీరు ఆ యొక్క కల్వారి శిలువలో మీ ఒక్క కుమారుని, ఏకైక కుమారుని మా కొరకు బలిగా ఇచ్చిన దేవుడు సమస్తమును మాకు ఎందుకు సమకూర్చి ఇవ్వలేరు తండ్రి? మీరు సమస్తమును ఇవ్వగలన దేవుడు ప్రభా. మీపై నమ్మిక ఉంచి ఉన్నాం, మీపై విశ్వాసం ఉంచుతున్నాం తండ్రి. నడిపించు తండ్రి. యవనస్తులు తండ్రి తల్లిదండ్రులకు లోబడకుండా ఇష్టానుసారంగా జీవించుచుండగా తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా వారిని జీవింపజేయ ప్రభువా. తల్లిదండ్రులకు ఎవరు లోబడతారో వారు దీర్ఘ ఆయుష్మంతులు అవుతారన్న నీ వాక్య రీతిని బట్టి వారి గుర్తిరిగి వారి తల్లిదండ్రులకు లోబడి జీవించే ధన్యతను తెచ్చే ప్రభా. ఈరోజు అంతటిని ఆశ్రయించి బలపరచు ప్రభా. ఎందరైతే రాకపోకలను ఉంటున్నారో వారికి మీ తోడు, మీ మహాకృపను దయచేతండి. ఎందరైతే అనారోగ్యంతో హాస్పిటళ్ళ మధ్య కన్నీరు విడిచుచు వేదనతో కష్టంతో బాధపడుచున్నారో వారి కన్నీటిని చూస్తూ విడిచే దేవుడు కావతండి. వారి కన్నీటిని తుడిచి వారికి స్వస్థతను కలగజేసి నడిపిస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఎందరు బిడ్డలు అయితే ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎగ్జామ్స్ రాసి ఉన్నారో తండ్రి, వారికి మంచి రిజల్ట్స్ను మీరు దయచేసి నడిపిస్తారని, ఈరోజు అంతలో మీ కృప కోగిట్లు మమ్మల్ని భద్రపరుస్తారని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.